అందరూ చేతులు పట్టుకోండి. వాక్యేమహే సుమత్యేమహే సజ్జోవాణే ప్రచోదయాదే ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపద బ్రహ్మణోదిపద బ్రహ్మ శివో మే అస్తు సదా శివో వేదోక్త సువర్ణ మంత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసేసేయండి. ఇప్పుడు అందరూ కూడా కరిగొని అక్షంగా చేతులు పట్టుకొని చెప్పండి. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష వాగీశ్వరి. కళ్ళు మూసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా నమస్కారం చేస్తాం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తుతే అనయా సంకల్పిత మమ కుమారః కుమార్యాః అక్షర స్వీకార విద్యారంభ పూజనేన భగవతి విద్యా సరస్వతి దేవత సుప్రీణాతు. అమ్మవారిని క్షమాపణ కోరుకోండి. అమ్మా, మా వల్ల తప్పులు క్షమించి మా పిల్లలకి మంచి బుద్ధి విద్య జ్ఞానాన్ని ప్రసాదించండి అని వేడుకొని అక్షంతలు పలకపైన వేసేయండి. ఇప్పుడు అక్షరాభ్యాసం చేసే పిల్లలని పిల్లల యొక్క తండ్రి గారు ఎడమ తొడపైన కూర్చోబెట్టుకోండి. తండ్రి రాకపోతే తల్లి కూర్చోబెట్టుకోండి. ఇద్దరు పిల్లలకు చేస్తుంటే మొదటి సంతానాన్ని తండ్రి కూర్చోబెట్టుకోండి, రెండవ సంతానాన్ని తల్లి కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఒక శ్లోకాన్ని మీ పిల్లల యొక్క కుడి చెవిలో చెప్పాలి. రైట్ ఇయర్ లో అర్థమైందండి. గట్టిగా చెప్పొద్దు, మెల్లిగా చెప్పాలి. గట్టిగా భయపడతారు, చెప్పేది కూర్చోదు. కాబట్టి గట్టిగా పట్టుకోండి. వాళ్ళని ఆత్మలో కూర్చోబెట్టుకోండి. నేను చెప్పేది మాత్రం కుడి చెవిలోనే చెప్పండి. నమః శివాయ సిద్ధం నమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఆ పలకని అదే విధంగా తీసుకెళ్ళి ఆ పలకని పైన ఏం డిస్టర్బ్ చేయదు. పలకని భూమి మీద పెట్టేయండి. పలకని భూమి మీద పెట్టేయండి. భూమి మీద పెట్టేసి ఆ పిల్లల కుడి చేత బల్బం పెట్టేయండి. పిల్లల కుడి చేత బల్బం పెట్టేయండి. మొదటగా పిల్లల కుడి చేత బల్బం పెట్టేయండి. బల్బం పట్టించి ఆ బియ్యంలో శ్రీ అనే అక్షరం రాయించండి. చావల్ మే శ్రీ లిఖో. చావల్ మే శ్రీ శ్రీ శ్రీ. తర్వాత ఓంకార్ ఓం ఓం ఓం. చాలు. ఇప్పుడు ఆ బియ్యం కింద పెట్టేయండి. ఇప్పుడు ఆ పలకమైన మీరు నైవేద్యం పెట్టిన వస్తువులు పండ్లు స్వీట్ ఉంటే బియ్యం ప్లేట్ పెట్టేయండి. బియ్యం ప్లేట్ పెట్టేయండి. ఇప్పుడు పలక పైన పూలమాల ఉంటుంది. ఆ పూలమాల మీ పిల్లల మెడలో వేయండి. పిల్లలు ఏడిస్తే మాత్రం తీసేసేయండి, అవసరం లేదు. తీసేసేయండి, ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు ఆ పలక పైన మిగతా వస్తువులు ఉంటాయి, అవన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసుకోండి. ఒక కవర్లో ప్యాక్ చేసుకోండి. పలక పైన వస్తువులన్నీ ఫస్ట్ కుంకుమ, చెక్కలు, పువ్వులు 4
శివాయ